నీ జీవితంలో ఏమీ లేదు, మొత్తం ఎంటీ అయిపోయి నువ్వు చూస్తున్నావా? అసలు ఆ ఆశలు లేవు అన్నట్టుగా నీకు కనబడుతుందా? అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఏమీ లేని స్థితిని ఆయన ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఎందుకని ఈ మాట అంటున్నానో తెలుసా? చనిపోయిన లాజర్ని మనం గమనిస్తే నిజానికి అక్కడ లాజర్ చనిపోయి 4 దినాలైంది. అప్పుడు యేసుక్రీస్తు లాజర్తో మాట్లాడుతూ లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడు. నిజానికి అక్కడ సమాధి చేయబడిన వ్యక్తి చనిపోయి 4 దినాలైంది. అక్కడ మిగిలింది పుర్రెలు ఎముకలు మాత్రమే ఉంటాయి లోపల ఆలోచిస్తే మానవ రీతిగా. కానీ అక్కడ యేసుక్రీస్తు వచ్చి పిలుస్తున్నప్పుడు ఆ చనిపోయిన స్థితి కాస్త పునరుద్ధానాన్ని ధరించుకుంది. అలానే మన జీవితంలో కూడా అంతా అయిపోయిందని మనం అనుకుంటున్నట్లయితే పొరపాటే ప్రియులరా. అలాంటి టైంలో యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు ఏమీ లేని స్థితిని కూడా ఆయన దానికి పునరుద్ధాన శక్తిని తొడిగి అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. నమ్ముతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని కామెంట్ చేయండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు.